గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఇప్పుడు నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? 10th అక్క. 10th క్లాస్ చదువుతున్నావా? ఎడ్యుకేషన్ కావచ్చు, చదువుకోవచ్చు, ఎంత బాగుందా? మంచిగానే ఉంది అక్క. మొత్తం మధ్యాహ్న ఆహార పథకం అంటే మంచిగానే ఉంటుంది అక్క. అమ్మ చేతి వంట లాగానే ఉంటుంది అక్క. మంచిగానే మా ఇంట్లో అలాగైతే వండుతారు, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. అన్నం అనేది కూడా మంచిగానే అడుగుతుంది. ఏదైనా కంప్లైంట్ చేసినా కూడా వెంటనే హెచ్ఎం మేడం తీసుకొని మళ్ళీ అన్నం వండిచ్చి, అన్నం బాగపోతే అన్నం వండిచ్చి మళ్ళీ పెట్టిస్తున్నారు అక్క. మొత్తం మాత్రం బాగానే ఉంది అక్క. అన్నం కూరలు మొత్తం బాగానే ఉన్నాయి. అంటే ప్రభుత్వ పాఠశాలలో బాగుందంటారా లేకపోతే ప్రైవేట్ పాఠశాలలో బాగుందంటారా? ప్రభుత్వ పాఠశాలనే బాగుంది అక్క. అంటే ప్రభుత్వంలో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇవన్నీ కొన్ని అంటే ప్రత్యేకంగా తీసుకొచ్చారు కదా, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, అవన్నీ ఎలా ఉన్నాయి? మంచిగానే ఉంటున్నాయి అక్క. స్టడీస్ మొత్తం మంచిగానే చెప్తున్నారు. ఇంగ్లీష్ స్టడీస్ కూడా నాకైతే బాగా నచ్చినాయి అక్క. ఇలాగ ప్రభుత్వం ఇట్లాగా సీరియస్ అంటే మంచిగా తీసుకోవడం, విద్యార్థుల పట్ల మంచి రెస్పెక్ట్ తీసుకోవడం నాకు బాగానే నచ్చింది అక్క. అంటే స్కూల్లో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని ఏమైనా ఆశిస్తున్నావా? అంటే ఇప్పుడు నాడు నేడు కార్యక్రమం కింద బడిలో ఎటువంటి మార్పులు అనేవి చేశారు? ఇంగ్లీష్ స్టడీస్ తీసుకురావడం, ఇంకా మంచిగా స్టడీస్ అనేది మంచిగా తీసుకురావడం, ఇంకా విద్యార్థులకు మంచి యూనిఫామ్స్ అనేది అందించడం, వాళ్ళు సమయానిగా స్కూల్కి రావడం తీసుకుంటున్నారు మంచిగానే. భోజన పథకంలో ఎటువంటి అంటే భోజనాలు అంటే సక్రమంగానే పెడుతున్నారు? రోజుకొక వెరైటీ లాగా కాకపోతే రోజుకొక అందిస్తున్నారు? మీకు నాణ్యమైనటువంటి భోజనమే అందిస్తున్నారు అక్క. అందుతుంది కూడా మాకు. రోజు ఎలా ఉంది? గతంలో అనేది ఆ రైస్ ఉడకపోవడం ఇలా అయ్యేది అక్క. అంటే తినలేకపోయే వాళ్ళం, కడుపు నొప్పి వచ్చేది తినకుండా, అలా అయ్యేది. ఇప్పుడు మాత్రం రైస్ అన్నీ మంచిగా ఉడుకుతున్నాయి కాబట్టి మంచిగానే ఉంది అక్క మాకు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, కొత్త విధానాలు అనేవి వచ్చాయి. ఇప్పుడు నుండి మార్పులు ఏమైనా చేశారా స్కూల్లో? అంటే గతంలో జగన్ గారు ఇట్లా ఏం చేయలేదు కదా, జగన్ గారు చేశారు కదా నాడు నేడు కార్యక్రమం కావచ్చు, కానుక, విద్య కానుక ఇలాంటివి అనేవి, స్కూల్ బుక్స్ ఇలాంటివి అన్నీ ఇచ్చారు కదా. అప్పుడు ఇచ్చినవే ఇప్పుడు ఇస్తున్నారు అక్క. ఇంకేం మారలేదు అక్క మాకు మాత్రం. చంద్రబాబు ప్రభుత్వంలో ఇంకేమన్నీ మీరు ఆశిస్తున్నారు? అంటే ప్రభుత్వ పాఠశాలలు ఇంకా మెరుగ్గా రావాలని. ఇప్పుడు ప్రస్తుతము అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏది మార్పులు చేసిందో అంతకంటే ఇంకా ఎక్కువ ఏమైనా చేయాలని ఆశిస్తున్నావా ఇప్పుడున్న పరిస్థితికి? ఆశిస్తున్నాం అక్క. అంటే మాకు టీచర్స్ కొంచెం ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే మేము ఆశిస్తున్నాం అక్క. వాళ్ళు ఎక్కువ స్టాఫ్ ఏంటంటే ఇప్పుడు కొంచెం తక్కువ స్టాఫ్ ఉంటుంది అక్క, మాకు సరిపోవట్లేదు. ఎక్కువ స్టాఫ్ ఉంటే కనుక టీచర్స్ కూడా మాకు రావడానికి వీలవుతుంది అక్క. అది మేము ఆశిస్తున్నాం. పేరెంట్స్ కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఆసక్తి చూపిస్తున్నారా లేకపోతే ప్రైవేట్ పాఠశాలకి? ప్రభుత్వ స్కూల్కే పంపించడానికి ఆశిస్తున్నారు అక్క మంచిగా. మేము ఎప్పుడైనా వెళ్ళావా ప్రైవేట్ స్కూల్కి అట్లాగా? చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ అక్క. గవర్నమెంట్ బాగా నచ్చిందా? ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ మంచిగానే ఉంది అక్క. మొత్తం 10th క్లాస్. ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ప్రభుత్వం సంబంధించి ఏమైతే రావాలో మీకు విద్య కానుక అట్లా ఉంటాయి కదా, అన్నీ అందుకున్నాయి ప్రభుత్వానికి సంబంధించి? మధ్యాహ్న భోజనం ఎలా ఉంటాము? బాగానే ఉండేది అక్క. మనం తినడానికి కూడా మొత్తం వాళ్ళు ఇస్తారు. ఒకవేళ అయిపోయినా మళ్ళీ వేయించుకుంటాము. ఒకవేళ మాకేమన్నా ప్రాబ్లం వచ్చినా, ఎగ్స్ కానీ ఏమన్నా వచ్చినా వెంటనే మేడం గారు చెప్తారు. మేడం గారు చదువుతారు అన్నీ బాగున్నాయా మేడం గారు ఇస్తారు. బాగోపోయినా మేము చెప్తే వాళ్ళు సరిచేసి ఇంకోసారి అలా చేయకుండా రిపీట్ చేయకుండా అలా చేస్తారు. మొత్తం బాగానే పెడతారు మాకు. అంటే మేము చదువుకున్నాం కాబట్టి మాకు ఇప్పుడు బాగానే ఉంది. వాళ్ళతో బాగుంది, ఇది బాగుంది. ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అందినీ అక్క. జేవికే గడి మొత్తం వచ్చింది ఆయన పాలనలో కూడా. జేవికే గడి మొత్తం ఇచ్చారు మాకు. మీకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది ప్రొవైడ్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అంటే చదువుకునే వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ఎంత యూజ్ అనేది ఉంటుంది? ఇప్పుడు మన ఇంగ్లీష్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ తెలుగు ఉంది, బయటికి వెళ్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే పక్కా రావాలి. ఒకవేళ ఆ లాంగ్వేజ్ రాకపోయినా మనకు కామన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషే కాబట్టి మన ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ప్లస్ పాయింట్ ఉంది. దీనివల్ల యూజింగ్ అంటారా? యూజింగ్ ఉంది. యూజింగ్ ఉంది అక్క. బాగానే చెప్తున్నారా? చదువు కావచ్చు, ఎడ్యుకేషన్ బాగుంది అక్క. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే ఎడ్యుకేషన్ ఇప్పుడు బాగుంది కాబట్టి మనం ఇంకే కంగారు పడక్కర్లా. మొత్తం ఇంగ్లీష్ కూడా ఇప్పుడు బాగానే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కాబట్టి తెలుగు నేర్చుకుంటున్నాం కాబట్టి మన రాష్ట్రంలో బాగానే ఉంది. బయటికి వెళ్తే ఆ లాంగ్వేజ్ రాదు, కానీ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఆ కామన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ ఇప్పుడు అందరికీ వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్కి పంపించడానికి మొగ్గు చూపిస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్కి వైపు మొగ్గు చూపుతున్నారంట? గవర్నమెంట్ స్కూల్స్కే, ఎందుకంటే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫీజింగ్ అంటే ఏం లేదు. సో గవర్నమెంట్ కాలేజ్కి వస్తుంది, గవర్నమెంట్ స్కూల్స్కి వస్తుంది.
ఓకే, మీకు ఫుడ్ అది బాగుంటుందా? రోజు మెనూ కానీ ఇంకా ఏమన్నా కానీ మొత్తం బాగానే ఉన్నాయి అక్క. ఫుడ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్? ఏ ప్రాబ్లమ్స్ లేవు. నాడు నేడు కార్యక్రమం కింద స్కూల్స్లో ఏమైనా బాగా నాడు నేడు కార్యక్రమం కింద ఇక్కడ స్కూల్లో ఏమైనా బాగా చేశారా? అర్థం కాల. నాడు నేడు కార్యక్రమం అనేది తీసుకొచ్చారు కదా, అలాగే ఏమైనా మార్పులు వచ్చినాయా మీ స్కూల్స్లో అంటున్నా? బెంచెస్ అవన్నీ వేసారు కదా, బెంచెస్, వాల్స్, ప్యానల్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు కదా. నాడు నాడు బాత్రూమ్ డోర్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. ఇలా చేయడం మంచిదేనంటావా? మాకే బెనిఫిట్ కాక మరి. అదే అంటే చదువుకునే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి సరైన సదుపాయాలు అవన్నీ కల్పించారంటావా? కల్పించారు. అంటే బెంచెస్ మరి ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు అయితే చెక్కలు అవి ఉండేవి. ఇప్పుడు నాడు నేడు ప్రకారంగా బెంచెస్, ప్యానల్స్, వైఫై ఇవన్నీ చూపిస్తున్నారు వాళ్ళే. మాకేమైనా లెసన్స్ చెప్పాలన్నా ప్యానల్లో పెట్టి చెప్తున్నారు టీచర్స్. మొత్తం బాగున్నాయి. అంటే గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కంటే అందరూ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కే వచ్చి చదివే అవకాశం ఉందంటావా? ఉందక్క. ఇంప్రూవ్మెంట్ ఇక్కడే బాగుంది కదా మరి గవర్నమెంట్ స్కూల్స్లోనే. అక్కడైతే ఫీజు కట్టాలి. ఫీజు కట్టినా చాలా వరకు ప్యానల్స్, ఐఎఫ్పి ప్యానల్స్, వైఫై నెట్వర్క్, ట్యాబ్స్ ఏమీ లేవు. మరి ఇప్పుడు ట్యాబ్స్ కూడా వచ్చింది జగనన్న పరిపాలనలో. ట్యాబ్స్ వచ్చింది, ఐఎఫ్పి ప్యానల్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. సో మనకే బెనిఫిట్ వచ్చింది. అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు కట్టాలి, అది మన 5th వరకే. ఇక్కడ అది కూడా అక్కర్లా కదా, అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ వాళ్ళే. ఇప్పుడు స్కూల్స్ గురించి ఏ అయితే చెప్పారో వాళ్ళన్నీ, అంటే విద్యాగాన కావచ్చు, భోజన పథకం కావచ్చు, ఇలాంటి ఏమైనా చెప్పారో అవన్నీ నెరవేరుతున్నాయి అంటావా? అన్నీ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయి. స్టూడెంట్స్కి అన్నీ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళు ఏవైతే హామీ అంటే ఇచ్చారో అవన్నీ కొన్ని మాకు నెరవేరినాయి. వాళ్ళు చెప్పి మేము విన్న వరకు ఇవన్నీ అంతే. మరి మిగతా ఏం చెప్పారో మాకు తెలియదు అంతగా. ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి గవర్నమెంట్లో ఇంకేమన్నా ఆశిస్తున్నావా? ఈ స్కూల్స్లో ఏమైనా మార్పులు కావచ్చు, ఏమన్నా తీసుకురా? స్కూల్స్లో మార్పులా? అంటే ఇంకేమన్నా ఇంప్లిమెంట్ అనేది నువ్వు ఆశిస్తున్నావా ఈ గవర్నమెంట్ నుండి? నేనైతే ఇది ప్రొవైడ్ చేయడమే ఎక్కువ అని నేను ఇంకేం ఆశించట్లేదు అక్కడ. నేనైతే అంటే స్టడీ బాగుంది, టీచర్స్ కూడా బాగా చెప్తారు, అర్థమైతే క్లారిటీ చేస్తారు, ఈవినింగ్ క్లాసెస్ పెడుతున్నారు. అర్థం కాకపోతే ఇంకా ఉండమంటున్నారు, మేము చెప్తాము, వాళ్ళు ఉంటున్నారు, ఇంటికి వెళ్ళకుండా వాళ్ళు టీచర్స్ కూడా ఉంటున్నారు. సో ఇంకా మాకు ఇక్కడ సరిపోయింది. ఓకే, ఇక్కడ పాఠశాల వాతావరణం కావచ్చు, బుక్స్ ఇవన్నీ ఎలా ఉంది? మొత్తం బాగానే ఉంది అక్క. అందరూ బుక్స్ కానీ ఇవి స్కూల్ నీట్నెస్ కానీ అంతా బాగానే ఉంది. అంటే నాడు నేడు కిందలో అంటే అంతకుముందు గడిచిన 5 ఏళ్ళు కాకుండా అంతకుముందు ఎలా ఉందో అది మార్పులు చేశారు కదా నాడు నేడు కార్యక్రమం కింద. ఎటువంటి మార్పులు అనేవి చేశారు ఇక్కడ? మార్పులు అంటే లాస్ట్ ఇయర్ ఎలాంటి యూనిఫామ్స్, బుక్స్ అనేవి సేమ్ యాజ్ టీజ్గా అనేవి ఇచ్చారు అక్క, అంతే. బుక్స్ కానీ అన్ని సార్స్ కానీ అన్ని పరంగా బాగానే ఉందా? బాగానే ఉంది అక్క. ప్రభుత్వ పాఠశాల అంటే ప్రైవేట్ పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలో బాగా చెప్తున్నారు అనుకోవచ్చు అక్క. మీకు మధ్యాహ్నం భోజనం అంటే ఏ మెనూలు కావచ్చు, ఎటువంటి అనేది పెడతాం? డైలీ ఒక్కొక్క మెనూ పెడతారు అక్క. ఒక రోజేమో వైట్ రైస్ పప్పు అని, ఇంకొక రైస్ పులిహోర, టమాటా పచ్చడి, ఇంకా వెజిటేబుల్ రైస్, పొటాటో కర్రీ, అలా డైలీ ఎగ్స్, చిక్కీస్ ఇవి కూడా ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ పూట ఏమో జాబ్ కూడా అవి ఇస్తారు అక్క మొత్తం అందరికి. గడిచిన 5 సంవత్సరాల్లో ఇలాంటి భోజనాలు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? అప్పుడు అంటే కొంచెం రైస్ కొంచెం ప్రాబ్లం ఉండేది, ఇప్పుడైతే తినగలం అక్కడ డైలీ. కంప్లైంట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే హెచ్ఎం మేడంకి ఇస్తే మేడమే దగ్గరుండి చూసి మళ్ళీ ఆ ప్రాబ్లం తీర్చి ఉంచేవాళ్ళు. ఒకవేళ రైస్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మేడం చెప్తే మేడం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ప్రభుత్వ టీచర్లు కావచ్చు, వీళ్ళందరూ బాగానే చదువు చెప్పడం కావచ్చు, చెప్తాను అక్క. అన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి అక్క అన్నీ. మొత్తం టీచర్స్ కూడా కొంచెం బాగానే ఉంది, కానీ కొంచెం స్టాఫ్ కొరత అంతే. కొన్ని రోజులు అయితే మొత్తం అంతా సెట్ అవుద్ది అన్నారు. యూనిఫామ్ కావచ్చు, షూ కావచ్చు, ఇవన్నీ లభిస్తున్నాయి? ఇచ్చారు అక్క. అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. మొత్తం బుక్స్, షూస్, బెల్ట్స్ బాయ్స్కి ఇవన్నీ ఇచ్చారు. ఇలాంటి సదుపాయాలు మళ్ళీ ఉండాలనుకుంటున్నారా? కొనసాగిస్తారు అనుకుంటున్నాను. ఇంకేమైనా మార్పులు రావాలని కోరుకుంటున్నాం? అంటే ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు 9th క్లాస్ ప్రభుత్వం మారింది, అంటే జగన్ ప్రభుత్వం, చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఎటువంటి మార్పులు అనేవి కోరుకుంటున్నారు మీ ప్రభుత్వ పాఠశాలలో? ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడున్న డెవలప్మెంట్కి ఇంకొంచెం డెవలప్మెంట్ అయితే ఇంకా చాలామంది చదువుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే జగన్ గారు ఉన్నప్పుడు బాగానే చేశారు మీకు స్కూల్? అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు మొత్తం బాగానే ఉంది అక్క. కానీ ఇంకొంచెం బాగుంటే మాలాగా ఇంకొంతమంది చదువుకోగలరు అంతే. ఇంగ్లీష్ మీడియం ఎలా ఉంది? ఇంగ్లీష్ మీడియం అనేది ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు కదా,
అది బాగానే ఉంది అక్క. ఇప్పుడు తెలుగు మీడియం ఎలా ఉంటుందో ఇంగ్లీష్ కూడా అలాగే ఉంది అక్క. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి చెప్తున్నారు బాగానే. చెప్తున్నారు అక్క. దాని బదులు టోఫెల్స్ అవి కూడా తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ క్లాసెస్ అవి కూడా మళ్ళీ చెప్తున్నారు. యూజ్ ఉందా మీకు ఈ పథకం దాటం వల్ల? అంటే ఉంది అక్క, ఉంది. ఏవైనా వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కనీసం ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా కమ్యూనికేషన్ అనేది తొందరగా అవుద్ది. సో ఉపయోగం ఉంది అక్క లాంగ్వేజ్కి. అంటే ప్రైవేట్ పాఠశాలలో ధీటుగానే చెప్తున్నారు ఇంగ్లీష్ ఇక్కడ. చెప్తున్నారు అక్క. ఫుడ్ అది బాగుంటుందా? బాగుంటుంది అక్క. ఎడ్యుకేషన్ కావచ్చు, ఎలా ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే మనకి ఇప్పుడు ఏమన్నా డౌట్స్ వచ్చినా అర్థం కాకపోయినా టీచింగ్ అన్నీ బాగుంటాయి అక్క. సపోజ్ మనకి ఇప్పుడు ఒక లెసన్ చెప్పినా, ఒక చాప్టర్ ఇట్లా పారాస్ చెప్పినా, మనకి మేడం ఇక్కడ ఈ డౌట్ వచ్చిందని మధ్యలో లేచి అడిగినా ఏం చిరాకు పడకుండా కోపపడకుండా ఏం డౌట్ అమ్మా అని క్లారిటీ చేస్తారు. అలాగే మనకి లెసన్ అప్పుడు ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉన్నా మేడం ఎట్లా డిస్టర్బెన్స్గా ఉందంటే క్లారిటీ చేసి డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు. అలాగే మనకి వర్క్స్ అన్నీ ఇక్కడే కూర్చొని చేపిస్తారు. మన ఇంటికాడ హోంవర్క్స్ రాసుకుని రాకపోయినా ఒక చిన్నగా భయం ఉండాలని గద్దిచ్చి ఇక్కడ మనకి రాపిస్తారు. ఇంగ్లీష్ మీడియం కూడా ప్రొవైడ్ చేశారు మీకు, దీని మీద నీ అభిప్రాయం? అంటే మన ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎక్కువగా తెలుగు మీడియం ఉండేది కాక, బయటికి వెళ్ళి ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎవరు జాబ్స్ రావట్లా, తెలుగు మీడియం అని ఎక్కువగా ఫెసిలిటీస్ ఉండట్లా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టేసరికి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివినా సరే బయటికి వెళ్ళేసరికి సాఫ్ట్వేర్ జాబ్స్ అని ఎన్నో మంది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి ఇప్పుడు చాలామంది చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఫారెన్స్ కంట్రీకి వెళ్తున్నారు. అన్నీ ప్రొవైడ్ అవుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే మనకి యూనిఫామ్ ఇచ్చిన స్టిచ్చింగ్ కూడా డబ్బులు ఇస్తున్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో మనం యూనిఫామ్కి డబ్బులు కొనుక్కోవాలి, స్టిచ్చింగ్ కూడా డబ్బులు కొనుక్కోవాలి, బుక్స్కి నోట్ బుక్స్కి అన్నిటికి ఎగ్జామ్స్ అన్నిటికి ఫీజులు కట్టాలి, డబ్బులు కొనుక్కోవాలి. అదే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అనుకున్నా వాళ్ళే స్టిచ్చింగ్ ఇస్తున్నారు, యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నారు, మళ్ళీ బుక్స్ కూడా వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. తల్లిదండ్రులకి భారం అనేది తగ్గిద్ది అంటారా ఈ విధంగా? చాలా తగ్గిద్ది అక్క. కష్టాలు వాళ్ళు కష్టపడిన డబ్బులు బయట స్కూల్లో ఖర్చు పెట్టి చదివించుకునే కన్నా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి అవసరమైనప్పుడు తినడానికి కొన్ని స్నాక్స్ అవి ఇస్తే సరిపోద్ది. మరి కొంతమంది ప్రైవేట్ స్కూల్లోనే ఎడ్యుకేషన్ బాగుండిద్దని అంటున్నారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే బాగుందంటావా? అంటే కొంతమంది ఎవరి నమ్మకాలు వాళ్ళ యొక్క. కొంతమంది గవర్నమెంట్ నమ్మేవాళ్ళు గవర్నమెంట్ నమ్ముతారు, ప్రైవేట్ నమ్ముతారు. గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్రీగా వస్తున్నాయి. ప్రైవేట్లు అంటే అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టాలి. పైగా ఇప్పుడు సేమ్ ఎడ్యుకేషన్ కార్డ్ సేమ్గానే ఉంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివిన సాఫ్ట్వేర్ అయినా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కాడ ఇంకా సాఫ్ట్వేర్లు అవుతున్నారు, ఫారెన్ కంట్రీస్ కాడ వెళ్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది? బాగుంది అక్క, అన్నీ ఉన్నాయి. హెల్త్కి డైలీ హెల్తీగా ఉండడానికి ఎగ్ కాడ ఇస్తున్నారు, చిక్కీ కాడ ఇస్తున్నారు, ప్రోటీన్స్కి విటమిన్ అన్నీ ఉన్నాయి అక్క. ఏవైతే చెప్పారు అంటే స్కూల్స్కి మేము ఇవి చేసామని రాజకీయవేత్తలు ఏవైతే చెప్పారు అవన్నీ నెరవేరుస్తున్నారంట? నెరవేరుస్తున్నారు అక్క. బాగుందా? బాగున్నాయి అక్క. వాళ్ళు చెప్పిన ప్రకారమే చేస్తున్నారు. అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ కూడా. భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశం ఉంటుందంటావా ఈ మార్పు వల్ల? ఉంటుంది అక్క, చాలా. ఇంకా గ్రౌండ్ కూడా గేమ్స్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి అక్క. గవర్నమెంట్ స్కూల్లోనే గ్రౌండ్ ఇస్తున్నారు, స్పోర్ట్స్ ఇస్తున్నారు, కిట్లు కూడా ఇస్తున్నారు. స్పోర్ట్స్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటాయి. మీకు భోజనంలో వెరైటీస్ పెడుతున్నారా రోజుకి? రోజుకి ఒక వెరైటీస్ పెడుతున్నారు. సేమ్ భోజనం కాకుండా ఒక రోజు ఒక వెరైటీస్ పెడుతున్నారు.